శ్రీ గాయత్రి శారద ప్రయుక్త శ్రీ శివ పంచాయతన ప్రాణ ప్రతిష్ఠ, అదేవిధంగా శ్రీ మీనాక్షి సుందరేశ్వర కళ్యాణ మండపం శుభావిష్కరణ మహోత్సవం రేపు 26వ తేదీ సోమవారం ఉదయం 10:19 నిర్వహించబడుతుందని ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు, బాపట్ల శాసనసభ్యులు మాజీ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పేరి కామేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, మీనాక్షి సుందరేశ్వరి కళ్యాణ మండపం ఆలయ నిర్మాణ కమిటీ కన్వీనర్ మరుమాముల శ్రీనివాస్ శర్మ, మాచర్ల మున్సిపల్ చైర్మన్ చిన్నయేసోబు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి, ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి పట్టణ ప్రజలు మరియు బ్రాహ్మణ సంఘ నాయకులు అందరూ పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చూద్దాం. శ్రీ గాయత్రి బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య మాచర్ల నియోజకవర్గం ఆధ్వర్యంలో మాచర్ల పట్టణంలో సాగర్ రోడ్లో ఏర్పాటు చేస్తున్నటువంటి బ్రాహ్మణ కళ్యాణ మండపం మరియు శ్రీ గాయత్రి మాత, శ్రీ జగద్గురు శంకరాచార్య శారదాంబ సహిత శివ పంచాయతనం మరియు శ్రీ మహాగణపతి సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఈ ప్రారంభోత్సవాలు 24/2/2024 నుండి 3 రోజుల పాటు అనగా రేపటి వరకు పూజా కార్యక్రమాలు జరుగుతాయి. రేపు 26/2/2024 సోమవారం ఉదయం 10:19 మరి బ్రాహ్మణోత్తములైన వేద పండితులతో సుముహూర్తం నిర్ణయించబడి దేవాలయ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం మరియు గాయత్రి బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య వారి బ్రాహ్మణ కళ్యాణ మండపం ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. ఈ కళ్యాణ మండపానికి మా బ్రాహ్మణ సంఘం వారు 2010 నుండి కూడా సంకల్పించున్నారు. అనేక కారణాల రీత్యా ఆలస్యమైన మా సంకల్పం నెరవేరుతున్న రోజున మా అందరికీ ఎంతో ఆనందదాయకం. మరి ఈ కళ్యాణ మండపానికి మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ స్థలాన్ని 25 సెంట్ల స్థలాన్ని ఆ సంఘానికి కేటాయించి ఉన్నారు. కేటాయించడమే కాకుండా వారి నిధుల నుండి 40 లక్షల రూపాయలు కూడా నిధులు మంజూరు చేసి ఉన్నారు. మిగతా నిధులు మా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మా బ్రాహ్మణ సంఘ పెద్దలు మరి ఎంతో ఉదార స్వభావంతో సుమారుగా 1 కోటి రూపాయలు కూడా నిధులు విరాళాలు ఇచ్చున్నారు. ఈ నిధులతోటి ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి చేసి ఉన్నాము. భవిష్యత్తులో పైన కూడా ఇంకో ఫ్లోర్ ఏర్పాటు కూడా ఆ సంఘ పెద్దలు కూడా తీర్మానం చేస్తున్నారు. ఆ కార్యక్రమం కూడా నిరాటంగా జరుగుతూ ఉంది. రేపు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అయిన అనంతరం కూడా బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాము. శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మరి మాచర్ల నియోజకవర్గంలోని బ్రాహ్మణ సంఘ పెద్దలు, శ్రేయోభిలాషులు, దాతలు, సన్నిహితులందరూ కూడా, బంధుమిత్రులందరూ కూడా సపరివారంగా ఇచ్చేసి ఈ గాయత్రి అమ్మవారి దేవాలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని మరి అమ్మవారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ కళ్యాణ మండపానికి విరాళించిన ఇచ్చిన దాతలందరూ కూడా ఆ సంఘం తరఫున కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ముఖ్యంగా గాయత్రి అమ్మవారి గుడి నిర్మాణానికి సహకరించినటువంటి దాత మరి మా సంఘ అధ్యక్షులు వారు ధన్యవాదాలు హనుమంతరావు గారు వారి సతీమణి జ్ఞాపకార్థం కూడా గర్భగుడి దేవాలయాన్ని కూడా సుమారుగా 15 లక్షల రూపాయలు విరాళాలు ఇచ్చిన్నారు. అలానే ఈ కళ్యాణ మండపానికి కీర్తిశేషులు మాచర్ల పట్టణ ప్రముఖ వైద్యులైనటువంటి డాక్టర్ నరసింహమూర్తి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు, వారి కుమారులు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ కూడా 10 లక్షల రూపాయలు కూడా మరి కళ్యాణ మండపాన్ని కూడా విరాళానికి వేదిక నిమిత్తం ఇచ్చిన్నారు. మిగతా పెద్దలు కూడా వధూవరుడు గదికి
ముఖ్యంగా ముందు 3 షాపులు, ఆఫీస్ కార్యాలయం, స్టోర్ రూమ్ కూడా ఒక్కో దాత కూడా ఒక గది కూడా విరాళాలు ఇచ్చిన్నారు. ఇది కాకుండా మిగతా మొత్తం కూడా ₹1 దాకా కూడా ప్రతి ఒక్కరు కూడా వారి శక్తి అనుసారం కూడా అడిగిన వెంటనే కాదనకుండా పెద్ద మనసుతో ఆ సంఘానికి విరాళాలు ఇచ్చి సహకరించి ఈ యొక్క కళ్యాణ మండపం ఈ స్థాయికి వచ్చినారంటే మా యొక్క జన్మ ధన్యమైనదిగా భావిస్తున్నాము. బ్రాహ్మణ సంఘానికి మాచర్ల పట్టణంలో ఎటువంటి కూడా వేదిక లేదు. ఎక్కడ అద్దెకి తీసుకోవడం లేదా రోడ్డు మీద కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అందరూ కూడా చిన్నవాళ్ళు, పెద్ద ఖర్చు పెట్టి కళ్యాణ అద్దె తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి మాకు ఒక వేదిక ఉంటే బాగుంటున్న సంకల్పంతో మా సంఘం యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడి నుంచి కూడా బ్రాహ్మణ సంఘ పెద్దలు ఎవరైనా కానీ మీ కుటుంబంలో ఏ శుభకార్యాలు జరిగినా కూడా మమ్మల్ని సంప్రదిస్తే ఇక్కడ మీకు చాలా తక్కువ ధరకు కూడా ఈ కళ్యాణ మండపం కూడా ఇస్తామని కూడా చెప్పుకుంటున్నాము. అలాగే సంఘాధ్వర్యంలో భవిష్యత్తులో మరి పేదవారు ఎవరు ఉంటే వారికి ఉపనయన కార్యక్రమాలు కూడా ఉచితంగా ఏర్పాటు చేయడానికి కూడా మా సంఘం తీర్మానం చేస్తున్నారు. మన బ్రాహ్మణ సంఘంలో చదువుకునే విద్యార్థులు ఉంటే వారికి కూడా ఆర్థిక స్థోమత లేని వారికి కూడా స్కాలర్షిప్ రూపంలో కూడా కొంత మొత్తాన్ని కూడా నిధులు కూడా కేటాయించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఇదే కాకుండా భవిష్యత్తులో మా బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని యొక్క ప్రతి బ్రాహ్మణ కుటుంబానికి ఏ ఆపద ఉన్నా కూడా మా సంఘం అండగా ఉంటుంది కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ రేపు జరిగే కాన్ఫరెన్స్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరయ్యి కూడా మీరు యొక్క అమ్మవారికి అన్నప్రసాదం తీసుకుంటే కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన శాసనసభ్యులు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మరియు మన పల్నాడు జిల్లా శాఖ మార్చులు పౌర సరఫరాల శాఖ మార్చినటువంటి శ్రీ కారుమూరి నాగేశ్వరరావు గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వారితో పాటుగా మా బ్రాహ్మణ సంఘ పెద్దలైనటువంటి శ్రీ మల్లాది విష్ణు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు మరియు బాపట్ల శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ అటువంటి శ్రీ కోన రఘుపతి గారు మరియు మా రాష్ట్ర యొక్క బ్రాహ్మణ సంఘ కార్పొరేషన్ అధ్యక్షులు పేరి కామేశ్వరరావు గారు, స్థానికంగా పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ మాచర్ల చెన్నయ్య గారు, స్థానికంగా మాజీ శాసనసభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, స్థానిక కౌన్సిల్ అందరూ కూడా అతిథులకు ఆహ్వానం కూడా పలికి ఉన్నాము. వాళ్ళందరూ కూడా శుభముహూర్తానికి కూడా ఇచ్చేస్తున్నారు. వాళ్ళ చేతుల మీద కూడా ఈ కళ్యాణ మండపాన్ని మా బ్రాహ్మణ సంఘం పెద్దలు కూడా అంకితం చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మరోసారి ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బ్రాహ్మణ సంఘం వారు గత 20 సంవత్సరాల నుంచి ఈ స్థలం కోసం ఎంతో పాటుపడ్డారు. అయినప్పటికీ ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా మాకు అవకాశం రాలేదు. భగవంతుడి దయ వల్ల అయితేమి రామకృష్ణారెడ్డి గారికి మా మీద దయగలిగి శ్రీనివాస్ శర్మ గారి యొక్క అండతో ఈ స్థలం మాకు ఇవ్వడం జరిగింది. బ్రాహ్మణ సంఘానికి ఈ స్థలంలో 2021లో శంకుస్థాపన చేశాము. 2021లో శంకుస్థాపన చేసిన తర్వాత ఎన్నో కష్టాలు వ్యవస్థలు ఇబ్బందులకు గురై శ్రీనివాస్ శర్మ గారు, నాగరాజు యొక్క ఈ ప్రోద్బలంతో ఈ సంఘానికి వాళ్ళు ఎంతో కృషి చేసిన కారణంగా ఈ ఆలయ నిర్మాణం కానీ ఈ కళ్యాణ మండపం నిర్మాణం కానీ జరిగింది. సాగర్ రోడ్లో ఈ కళ్యాణ మండపం వచ్చే పోయే వాళ్లకు ఎంతో ప్రాసిద్ధ్యంగా ఎంతో ఇదిగా ఆనందదాయకంగా ఉంటుందని భావిస్తున్నాము. ఉత్తరోత్తర కూడా గవర్నమెంట్ గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా ఫస్ట్ ఫ్లోర్ కూడా నిర్మాణం చేసుకోవాలనేటువంటి సంకల్పం ఉన్నది. ఈ ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణానికి కూడా ఎమ్మెల్యే గారు మళ్ళీ 20 లక్షల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేసి ఉన్నారు. దాని తర్వాత ఇమీడియట్ గా ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని మనం చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమము రేపు 26/2/2024 తేదీన గాయత్రి బ్రాహ్మణ సంఘం వాళ్ళు గాయత్రి అమ్మవారు, పంచాయతనము, శారదాంబ, జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క విగ్రహం ప్రతిష్ట జరుగుతుంది 10:19 కాబట్టి జనమందరూ విచ్చేసి మమ్మల్ని ఆనందింపజేసి మా యొక్క ఆతిథ్యం సేకరించవలసిందిగా ప్రార్థన. గాయత్రి బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ప్రధాన కార్యదర్శి మాచర్ల నియోజకవర్గం. ఈరోజు మాచర్ల పట్టణం సాగర్ రోడ్డులో మన ప్రియతమ గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మా సంఘానికి ఇచ్చినటువంటి 25 సెంట్ల స్థలంలో సుమారు 1,40,00,000 వ్యయం చేసి మా సంఘ సభ్యులు మా బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఇచ్చిన విరాళాలతో ఈ యొక్క కళ్యాణ మండపం నిర్మాణం చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్. అదేవిధంగా మా సంఘ అధ్యక్షులు శ్రీ దండంరాజు వెంకట హనుమంతరావు గారు, వారి సతీమణి లక్ష్మీ సత్యవతి గారి జ్ఞాపకార్థం సుమారు 15 లక్షల రూపాయలతో గాయత్రి అమ్మవారి నిర్మాణం కూడా ఆలయ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. మరి యొక్క ఆలయ ప్రతిష్ట కళ్యాణ మండపం యొక్క ప్రారంభోత్సవం రేపు 26వ తేదీ ఉదయం 10-19 నిమిషములకు జరుగుతుంది. కాబట్టి మాచర్ల పట్టణ పరిసర
గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసి మరి ఈ యొక్క గాయత్రి అమ్మవారి కృపకు పాత్రులయ్యి మేము ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించాల్సింది ఆనందింపజేస్తా కోరుతూ ఉన్నాము. మేము అడిగిన వెంటనే స్పందించి విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీ గాయత్రి బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో కూడా సంఘం తరఫున అనేటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని కూడా మేము తీర్మానం చేయడం జరిగింది. అతి త్వరలోనే పైన కూడా ఫస్ట్ ఫ్లోర్ లో కళ్యాణ మండపాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తూ ఉన్నాము. దీనికి కానీ అందరి యొక్క సహకారము మరి ప్రీతమ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు కూడా మరొక 20 లక్షలు కూడా గ్రాంట్ చేయడం జరిగింది. మరి వారికి మా సంఘం తరఫున మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, సంఘానికి సంఘం మాచర్ల బ్రాహ్మణ సంఘం మాచర్ల వారికి ఈ కళ్యాణ మండపం అందరి సహకారంతో, ముఖ్యంగా మాచర్ల ఎమ్మెల్యే గారు తర్వాత అందరి సభ్యుల సహకారంతో కట్టించినందుకు ధన్యవాదాలు. తర్వాత ఇది ఇంకా అభివృద్ధి చెందాలని ఈ బ్రాహ్మణ సంఘానికి కావాల్సినటువంటి ఇతర పనులు అంటే ఓడుగు చేయటం, తర్వాత ఈ పిల్లలకి చదువు చెప్పించడం, కళ్యాణం చేయించడం, మీద వాళ్ళకి ఇట్లాంటి సంఘ కార్యక్రమాలు చేయటం వల్ల ఇంకా పురోగతి చెంది గాయత్రి మాత అనే ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను. నమస్కారం, నా పేరు మాదిరాజు బాబు శ్రీనివాసరావు. ఈ గాయత్రి బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య మాచర్ల నియోజకవర్గ ఉపాధ్యక్షుని. మన మాచర్ల శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మన సంఘానికి 10 సెంట్ల స్థలం కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మన సంఘీయులంతా కూడా ఒక సుమారు ₹1 దాకా విరాళాలు ఇచ్చారు కళ్యాణ మండప నిర్మాణానికి. శ్రీ ధనరాజు హనుమంతరావు గారు వారి సత్యమణి జ్ఞాపకార్థం 15 లక్షలు దేవాలయానికి విరాళం ఇవ్వడం జరిగింది. అప్పుడు అందరి సహకారంతో, మన సంఘీయులందరి సహకారంతో నిర్మాణం అనేది పూర్తి చేసుకున్నాము. ఇంకా పైన ఇంకా నిర్మాణం జరగాల్సి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క కార్యక్రమాలు రేపు నిన్నటికి మొదలయ్యే పూజా కార్యక్రమాలు యాగశాల నిర్మించడం జరిగింది. అయితే ఇవాళ రేపు ప్రారంభోత్సవ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతుంది. తర్వాత వచ్చిన అందరూ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన బంధువులంతా కూడా, బ్రాహ్మణ బంధువులంతా కూడా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అందరూ కూడా కుటుంబ సమేతంగా రేపు ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసి కార్యక్రమాన్ని తిలకించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అమ్మవారి అన్నప్రసాదం సేకరించి ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క కళ్యాణ మండపంలో నెలవారీగా కూడా మాకు ఒక షెల్టర్ లేదండి. గతంలో ఒక షెల్టర్ ఏర్పడింది కాబట్టి నెలలా కూడా ఒక సేవా కార్యక్రమాలు, ఒక మెడికల్ క్యాంపులు కానీ ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేయడానికి మాకు మంచి అవకాశం వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉచిత ఉపనయనాలు కానీ, సేవా కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు కానీ, పిల్లలకు ఉచితంగా విద్యా పరంగా స్కాలర్షిప్ కానీ అన్ని ఇవ్వడానికి ఒక వేదిక అనేది ఏర్పడింది. కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని మన సంఘీయులంతా కూడా ఉపయోగించుకోవాలి. ఇది కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. బ్రాహ్మణ సంఘానికి ఇటువంటి కమ్యూనిటీ హాలు ప్లస్ గాయత్రి శంకర మఠం ఏర్పాటు చేసుకోవటం చాలా విశిష్టమైన సంక్రమించుకుంది. దీనికి మా మాచర్ల బ్రాహ్మణ సంఘం అంతా విశేషంగా కృషి చేశారు. ముఖ్యంగా మరుమాముల శ్రీనివాస శర్మ గారు, ధనరాజు హనుమంతరావు గారు, మరి మా ప్రెసిడెంట్ కార్యదర్శి నాగరాజు గారు ఈ కార్యక్రమాన్ని చేయడానికి విశేషంగా కృషి చేసి చాలా వరకు సక్సెస్ అయినాం. ఇంకా చాలా పని ఉంది. చాలా ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సోదరులు, మా బ్రాహ్మణ కుటుంబాలు అన్ని కూడా చాలా ఆర్థికంగా సహాయం చేశాయి. ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉందని నేను భావిస్తున్నాను. स्वाहा
सम्मोहिनं देव समस्तमे तत्त्वं मे प्रसन्ना भूमुक्तिः स्वाहा भक्तिमुक्तिप्रदायिने संस्कृतास्ते भवन्तु परमोक्तिः स्वाहा प्रदायिने विश्वस्वपरिणते नारायण नमोस्तुते स्वाहा नाम शक्तिभूते सनातने गुणाश्रये गुणमये नारायण नमोस्तुते स्वाहा ब्रह्माणे रूपधारिणे सौशाम्भाक्षणिके देवी नारायण नमोस्तुते स्वाहा स्थाने नारायण नमोस्तुते स्वाहा नारायण नमोस्तुते स्वाहा